ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయానికి వచ్చిన చిరుమర్తి లింగయ్య నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తాజా ఆధారాలు వెల్లడైన నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు ఇప్పటికే సస్పెండ్ అయిన అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న, చిరుమర్తి లింగయ్య మధ్య కీలక సంభాషణలు చోటు చేసుకున్నట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ పలు అంశాలను నిర్ధారించినట్టు సమాచారం. బీఆర్ఎస్ నేతలు కొందరు వ్యక్తులు ఫోన్ నంబర్లను నిందితుడికి పంపించినట్టుగా ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. కాగా ఈ కేసులో ఛార్జిషీట్ నమోదు చేసిన సమయంలో అప్పటికింకా ఫోరెన్సిక్ నివేదిక రాలేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన నేపథ్యంలో పోలీసుల అభియోగాలకు మరింత బలం చేకూరినట్టయింది. దాంతో ఈ కేసులో చాలా మందికి నోటీసులు పంపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. చిరుమర్తి లింగయ్యకు కూడా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే నోటీసులు పంపారు. దీని వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే అలా పెద్ద సారాంశం కూడా ఉన్నది లేదు, చిన్న విషయం, కానీ దాన్ని పెద్దగా చూసి కావాలని కొద్దిగా ఏదో మనం బలంగా తిరుగుతున్నాం అని చెప్పి ఆలోచనతోటో లేకపోతే వేరే రకమైన ఆలోచనతోటో విచారణ పిలవడం జరిగింది. అలా చేసిన పెద్ద తప్పిదం మనకు సంబంధం లేని విషయాలు అవి. అది ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారితో ఏదో మాట్లాడినని చెప్పి ఫోన్లో 2 నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచనతో అది పిలిచారు. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్లు ఉన్న వ్యక్తులు కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, కొందరు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు నాకు దగ్గర మిత్రులు, వాళ్ళు ఎలాంటి రాజకీయ కోణంలో మనం పెట్టింది కాదు. అది ఆ ఉన్న వాస్తవం కూడా ఎందుకు వచ్చిన నెంబర్లో ఆఫీసర్ ఎందుకు మాట్లాడి మీతో అన్నప్పుడు క్యాజువల్గా మాట్లాడి తన నెంబర్ కావాలన్నప్పుడు పక్కన ఉన్న మిత్రులతో ఎవరైనా పబ్లిక్లో ప్రచారం ఉన్న సందర్భంగా మరి ఆ నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినట్టుంది. వాళ్ళు నాకు దగ్గర కావాల్సిన మిత్రులు, నా కాన్సెప్ట్ అందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను, 6 ఏళ్ల సంది టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కాబట్టి చాలామంది నాకు 20 రాజకీయాలు ఉన్నప్పుడు అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు. నేను వేరే రకం ఆలోచన కాదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అడిగినప్పుడు ఆ నెంబర్లు ఇచ్చినని చెప్పడం జరిగింది. తిరుపతి గారితో మీరు కాల్లో మాట్లాడడం మీరు వైరల్ చేశారు. ఆ సందర్భంలో ఒక కాల్ మాట్లాడే మాట వాస్తవం తను చేసిన సందర్భం నేను కూడా తనతో మాట్లాడిన మాట వాస్తవం. పబ్లిక్లోకి ఇట్లే ప్రచారంలో ఉన్నాం. ఆయన ఏమన్నా పబ్లిక్ ప్రచారం ఎలా ఉంది, బాగుందని అడిగిన మాట వాస్తవం. బాగుందని చెప్పినాం. అలాగే తెలిసిన వాళ్ళ పర్సన్ ఎవరో నెంబర్లు అడిగినంట, అది నాకు ఐడియా లేకుండా పక్కనే ఉన్న నా మిత్రులతో బిజీగా ఉన్నా కాబట్టి ఆ మిత్రులు చెప్పమంటే వాళ్ళు ఎవరైనా మా ఏమంటున్న ఫాలోవర్స్ మెసేజ్ చేయడం జరిగింది. ఎందుకు అడిగినా అని చెప్పి మళ్ళీ ఫర్దర్గా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అంత తప్ప వేరే ఏం లేదు. మదన్ రెడ్డి అనే సోదరుడు, ఆయన వ్యాపారం చేసుకుంటాడు. రాజ్ అనే అబ్బాయి కూడా పెదకాపర్తి విలేజ్, మదన్ రెడ్డి నగరికల్, వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో ఉంటారు. కొద్ది కాలంలో నాకు కూడా కలిసారు. వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు, నాకు కూడా మిత్రులే వాళ్ళు. నాకు ఎలాంటి వాళ్ళు వేరే ఉద్దేశం కాదు. మరి అధికారులు ఏ కారణంతో అడిగారో నాకు సంబంధం లేని విషయం. వాళ్ళు మళ్ళీ రమ్మన్నప్పుడు మళ్ళీ వస్తాం. ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, ఎవరికి సంబంధం లేదు, ఎవరికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తే మీకు తెలిస్తే నేను ఆయన గురించి పెద్దగా మాట్లాడాను. ఎందుకంటే ఏదైనా చెప్తే వాస్తవాలు ఉన్నాయి, రాజకీయంగా ఎక్స్పోజింగ్ కావాలనుకుంటే చాలామంది ఉంటారు. మీడియా మీద వస్తే అవాస్తవాలు సృష్టించి అభూత కల్పన చేసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా మార్కులు కొట్టేయచ్చు అని చెప్పుకుంటూ చాలామంది ఉంటారు. వాళ్ళు కేటీఆర్ లెవెల్ గతంలో ఏ పార్టీలో పనిచేసిండు? కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల క్రితం 1 ఇయర్ క్రితం టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కదా. ఆ రోజు కేసీఆర్ గొప్ప నాయకుడు అని చెప్పింది మీరే కదా. కేటీఆర్ గొప్ప నాయకుడు చెప్పింది. ఒక ఏడాదిని ఇంత తేడా వస్తుందా? అందుకనే కొంతమంది మీడియాని చూస్తే సిగం వస్తుంటుంది. వాళ్ళకి ఎక్స్పోజింగ్ కావాలి, మార్కులు కొట్టాలని మాట్లాడతారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాను. వాళ్ళు అడిగిన ప్రశ్నకు నా స్టేట్మెంట్ చెప్పాను. వాళ్ళు రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు విచారణ పిలిచినా మళ్ళీ ఎప్పుడైనా నేను వస్తాను. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులం. విన్నారా? వాళ్ళు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాం, న్యాయస్థానంలో చూసుకుంటాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసిన సమయంలో ఏమన్నా మీ ముందు ఏమైనా ఆధారాలు చూపించారా? మీరు ఈ టైంలో కాల్స్ మాట్లాడారు కదా, ఆధారం లేకుండా మాట్లాడరు కదా. ఏదో ఆధారం పెట్టుకున్నా